హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ న్యూస్. ఇక సమకాలీన రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలతో మనతో పాటు మాట్లాడడానికి వీరమల్లు ప్రకాష్ గారు, సామాజికవేత్త, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు ఇక మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలలో ఒక 2-3 అంశాలు మాత్రం ప్రధానంగా ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకటి ఈ కార్ రేసింగ్ సంబంధించిన అంశం. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి ఇక జనవరి 26 నుంచి కూడా కౌలు రైతులను గుర్తిస్తాం, కౌలు అంటే కూలీ రైతులను కూడా గుర్తించి వారికి 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని అంటున్నారు. ఈ 2 అంశాలు మాత్రం చర్చకు వస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ కార్ రేస్కి సంబంధించి అసలు తప్పు జరిగింది అంటారా? తప్పు ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? అసలు తప్పు జరిగింది అని అంటే ట్రాన్సాక్షన్ అయితే చాలా ఫేర్ ఉంది. ఏమన్నా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా లేవా అనేది ఎంక్వైరీలో తేలుతుంది. అంటే ఇప్పుడు ఫారిన్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేసే టైంలో అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి, ఇందులో ఏమన్నా రిజర్వ్ బ్యాంక్ మనం కన్సల్ట్ చేయాల్సి ఉండేనా, ఫేమాకి సంబంధించి ఏమన్నా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా, ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించినవి, ఇట్లాంటి అంశాల మీద ఎంక్వైరీ జరుగుతుంది. బట్ డైరెక్ట్గా కంపెనీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కేటీఆర్ ప్రమేయం ఏమి ఉండదు. ఆయన ఏంటంటే ఒక మినిస్టర్గా ఒక లిమిటెడ్ అమౌంట్ కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక అవసరానికి అది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిధి దాటి ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అంటే మినిస్టర్స్ దానికి కాన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో హెచ్ఎండిఏ దానికి సంబంధించిన ఒక అటానమస్ ఆర్గనైజేషన్ కాబట్టి కేటీఆర్ గారు దాని కన్సర్న్ మినిస్టర్, హెచ్ఎండిఏ చైర్మన్ గా సీఎం ఉన్నా కూడా వైస్ చైర్మన్ హోదాలో మినిస్టర్ గారు డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను పెంచడానికే ఈ కార్ రేస్ అనేది ఉపయోగపడుతుంది అనేది అందరం అనుకుంటాం. కేటీఆర్ గారు కూడా అదే భావించారు. సో ఆ టైంలో 192 కంట్రీస్ పోటీ పడ్డ ఈ కార్ రేస్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు రావడం, అందులో హైదరాబాద్కు రావడం అనేది ఒక ప్రైడ్. కాబట్టి దాన్ని పోకుండా కాపాడుకోవడానికి ఒక మంచి ఇంటెన్షన్తో ఆయన మనీ ట్రాన్స్ఫర్ చేశాడు అనేది అందరం నమ్ముతున్నాం. ల్యాప్సెస్ ఏమున్నాయనేది ఇక్కడ చూడాలి. ఒకవేళ అవినీతి కోణం దీని వెనకాల ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నది. నాకు తెలిసినంత వరకు ఇది ఒక పొలిటికల్ వెంజెన్స్, అంటే కక్ష తీర్చుకునే దానిలో ఒక భాగంగా కనబడతా ఉంది. ఇక్కడ పెద్దగా అవినీతి జరిగినట్టు ఆధారాలు అయితే ఏమీ లేవు. కాబట్టి వీళ్ళు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ వరకే పరిమితం అవుతారా, లేదా గతంలో కూడా గ్రీన్కో తదితర సంస్థలు ఏవైతే గ్రీన్కో టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఇది ఎందుకంటే ప్రీవియస్ గా రన్ చేసింది, మాకు లాస్ అయింది అని కూడా వాళ్ళు అన్నారు. మరి వాళ్ళ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లోకి కూడా వెళ్తారా? ఇప్పుడు ఇవాళ గ్రీన్కో ఆఫీసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళు ఇక్కడితో ఆగరు, దీన్ని ఇంకా లోతుగా, ఇంతకంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కేవలం మనీ ట్రాన్స్ఫర్ టు ఫారిన్ కంపెనీ వరకే ఇది పరిమితంగా లేదు, ఇంకా దీన్ని లోతుల్లోకి వెళ్ళి దీనికంటే ముందు అవార్డు అయిన ఆ ప్రాజెక్టును కూడా వీళ్ళు పర్సూ చేస్తారా? అయితే ఇట్లాంటి అంశాల మీద ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. బట్ ఇదైతే ప్రజలను కన్విన్స్ చేసే విషయంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుంది. ఎందుకంటే ఇది కేటీఆర్ను కావాలని అందులో ఇరికించారు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు దీన్ని తవ్వినా కొద్దీ ఏమేమి బయటకు వస్తాయనేది సెకండ్ పార్ట్. నిజంగానే ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఏమున్నదని నేను అనుకోవడం లేదు. గ్రీన్కో అయినా మెగా అయినా వాళ్ళు బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చడం, దాని వెనకాల ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసింది, ఇదేమన్నా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వచ్చినట్టుగా క్విడ్ ప్రో ఏదైతే అన్నాడో అట్లాంటిది ఏదన్నా ఉందా దీని వెనకాల, ఇదంతా కూడా విచారణ తర్వాతనే మనకు తెలుస్తుంది. కేవలం ఈ ఒక్క కారణంతోనైతే మనం వాటిని ఆపాదించలేము. అంటే వీళ్ళు అంటున్నారు ప్రధానంగా తప్పు జరగకపోతే గవర్నర్ పర్మిషన్ ఎలా ఇస్తాడు అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉంటారు. గవర్నర్ దేనికైనా పర్మిషన్ ఇస్తాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్, కన్సర్న్డ్ పోలీస్ శాఖ మేము ఎంక్వైరీ చేస్తాము అన్నప్పుడు ఇది ప్రొసీజర్, అది ప్రొసీజర్ కాబట్టి అది గవర్నర్ విచారణ చేయడు, ఇలా నేరం ఉందా లేదా అనేది గవర్నర్ ఏం ఎంక్వైరీ చేయడు. ప్రభుత్వం ఏదన్నా ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక మినిస్టర్ని కానీ, ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తిని కానీ చేయాల్సి వచ్చినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా ఫైల్ పంపిస్తారు, ఆయన సంతకం పెట్టి
పంపిస్తాడు. అది ఒక అంటే గవర్నర్లు వాళ్ళకున్న అధికారాన్ని వారికి ఉన్న విచక్షణను ఉపయోగించుకునే కాలం కాదు ఇది. వాళ్ళు ఏంటంటే దే హావ్ బికమ్ రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క హోదాను అవమానించడం నాకు ఇష్టం లేదు. బట్ వారి స్థానం ఏందో ప్రజలందరికీ తెలుసు. అంటే ఇంకో కొంతమంది పోలుస్తున్నారు సార్, ఇది ఏపీకి సంబంధించిన స్కిల్ స్కామ్ సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా అప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి తొందరగా బెయిల్ వచ్చే అవకాశం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అనేది మాత్రం, అంటే బెయిల్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఒక టెక్నికల్ అంశంగా అది పనికొస్తుంది తప్ప ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా ఇతను బయట ఉంటే ఇతను ఎవిడెన్సెస్ తారుమారు చేస్తాడా, ఈ రెండింటి ఆధారంగానే బెయిల్స్ ఇవ్వడం అనేది ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. ఇవాళ రికార్డ్స్ అన్ని గవర్నమెంట్ కస్టడీలో ఉన్నాయి. కేటీఆర్ ఈ ఆరోపణ వచ్చిన కాంచి బయటనే ఉన్నాడు. ఒకవేళ ఎవిడెన్సెస్ తారుమారు చేస్తే ఇప్పటి వరకు కూడా ఎప్పుడో చేయాల్సి ఉండే. ఆయన చేతిలో ఏం లేవు కదా, లేనప్పుడు ఆయన ఎవిడెన్సెస్ ఏం తారుమారు చేస్తాడు? ఇవన్నీ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, ఓరల్ ఎవిడెన్స్ సరిపోదు. విట్నెస్లను మాయం చేయడము, విట్నెస్లను చంపేయడము ఇట్లాంటి ఇలా పనికిరావు. కాబట్టి మామూలుగా ఒక ప్రజాస్వామ్య సమాజంలో నేరం రుజువయ్యేదాకా అతన్ని దోషిగా పరిగణించకూడదు, అతను నిర్దోషిగానే ఉండాలి. కాబట్టి కక్ష సాధింపు చర్య అయితే తప్ప కేటీఆర్ జైల్లో ఉండడం వల్ల ఏసీబీకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఉపయోగపడే అంశం ఏం లేదు. ఆయన ఒక్కొక్క రోజు జైల్లో ఉన్న కొద్దీ ఆయన పర్సనాలిటీ ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ కెమెరాల ముందు దొరికిన దొంగే ముఖ్యమంత్రి కావడానికి ప్రజలు అనుమతి ఇచ్చారు, చేసుకున్నారు, ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ అవినీతి పాల్పడితే అది అనర్హతను. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ జైలుకు పోవడమే ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రధానమైన అర్హతగా మారింది. మరి దీన్ని చూసి సిగ్గుపడాలా, తలవంచుకోవాలా, సంతోషించాలా? ప్రజల చైతన్యం అనేది ఈ స్థాయిలో దిగజారుతా ఉన్నది. ఆ ప్రజలకే జోహార్ చెప్పాలి మనం. ఎప్పటికి సోయి తెచ్చుకుంటారు? 21st సెంచరీలో కూడా ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా దొంగలను అందలం ఎక్కిస్తున్న ప్రజలకు వాళ్ళని చూసి ఏమనుకోవాలి? ఆ ప్రజల చైతన్యం, ప్రజల సోయి. అందుకే వెగటుబుట్టి రాజకీయాల నుంచి నేను తప్పుకున్నా. ఈ ప్రజలకు ఏం చెప్పినా వేస్ట్ ఇది అని చెప్పేసి. సరిగ్గా అంటే ఈ కేసుకి సంబంధించి ఈరోజు క్రాష్ పిటిషన్ కూడా కొట్టేసిన పరిస్థితి కోర్టు. నెక్స్ట్ మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని అంటున్నారు. నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి అసలు కేసుకి సంబంధించి ఎట్లా ఉండబోతున్నారు? సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు విచారణను అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ వీళ్ళు వేసింది ఏంది? ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయమని చెప్పి వేశారు. అదేవిధంగా ఎంక్వైరీ విషయంలో వాళ్ళు కొన్ని అడిగారు ఉపశమనం కోసం. బట్ ఏ కోర్టు కూడా రాదు, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు విచారించకుండా ఆపడం అనేది కోర్టులలో జరిగే అంశం కాదు. విచారణ నడుస్తూ ఉంటుంది. విచారణ అయిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్లో వచ్చిన అంశాల ఆధారంగా ఎవిడెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కంటిన్యూ అయితే ఛార్జ్షీట్ పెట్టమంటారు. కాకపోతే ఛార్జ్షీట్ తొందర పెట్టమంటారు. ఒకవేళ కనుక ప్రైమా ఫేసి లేదనుకోండి, ఇది పొలిటికల్ ఆరోపణ తప్ప దీనిలో ఏమాత్రం లేశమంతా కూడా ఆధారం లేదు అని అనుకోండి, అటువంటిప్పుడు కొట్టేయమని కూడా చెప్తారు, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇస్తారు. కాబట్టి విచారణను ఆపమని చెప్పే కోర్టు తీర్పులు ఏమి ఉండవు. అది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం అరెస్ట్లను పోస్ట్పోన్ చేయడానికి, ప్రజలను కొద్దిగా కన్విన్స్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి, తను మెంటల్గా ప్రిపేర్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప విచారణ ఆపాలని చెప్పి ఏ పిటిషన్ ఇచ్చినా కూడా విచారణ సవ్యంగా జరగాలని వేయచ్చు. అడ్వకేట్ ద్వారా నాకు విచారించమని చెప్పి అడగచ్చు. కానీ విచారణ ఆపమంటే, క్వాష్ చేయమంటే విచారణ జరగకుండా క్వాష్ చేయడం అనేది సాధ్యం కాదు. అంతా ఏమాత్రం కొంచెం ఆధారం ఉన్నా కూడా, ఉదాహరణకు పార్టీ అకౌంట్లో బాండ్స్ రూపంలో డబ్బులు జమ అయినాయి, గ్రీన్ కోవాడ్ ఇచ్చాడు, ఇంతకుముందు గ్రీన్ కోవాడ్ ప్రాజెక్ట్ నడిపాడు, గ్రీన్ కోవాడ్ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకున్నాడు, ఆ పార్టీ ఫండ్ బాండ్స్ రూపంలో ఇవ్వడానికి ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది, ఆ మాత్రం చాలు కదా విచారణ జరపడానికి. తర్వాత దానికి సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుంది. బట్ విచారణే ఆపాలనడం అనేది అన్డెమోక్రటిక్. ఓకే సార్, ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ బయటకు రావట్లేదు, బయట మాట్లాడట్లేదు అనేది కూడా, అంటే సగటు మనిషి మాట్లాడుకున్న సందర్భం తెలంగాణ ప్రజలలో
అందరూ చర్చించుకుంటున్న అంశం. ఎందుకు కేసీఆర్ బయటకు రావట్లేదు? ఇటు కేటీఆర్ది అరెస్ట్ అవుతాడు అనేది ఒక వార్త అయితే, గతంలో కవిత కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన సందర్భం. వీటన్నిటికీ సంబంధించి అంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎందుకు తీసుకున్నాడు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇంకొక వ్యక్తి తెలియదు. కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే అది ఆయన నోటీస్కి వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తాడు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు తెలిసే అవకాశం ఉందో లేదో మనకి ఎటు తెలుస్తుంది? ఆయన అందరిలాగా టీవీ చూడడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ప్రజల మధ్య ఉండరు. మరి అటువంటిప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఎవరైనా పోయి చెప్పాలంటే హరీష్ రావు లాంటి వాళ్ళు అడిగితే చెప్తారు, అడగకపోతే ఏం చెప్పరు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం వల్ల ఆయన అడగకపోతే ఎవ్వరేం చెప్పరు, ఇంట్లో వాళ్ళు చెప్పరు, బయట వాళ్ళు చెప్పరు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాబట్టి ఆయన అడగకపోతే ఎవరు చెప్పరు. ఆయన టీవీ పెట్టడం, రోజు పేపర్ చదువుతాడు, పేపర్లలో ఎవరైనా ప్రజలు అప్పీల్ చేస్తే బయటకు వస్తాడేమో. మరి ఎవరు చేస్తున్నట్టు కనబడతలేదు నాకు. ఎప్పుడు రావాలనేది ఆయన డిసిషన్. అది ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత మాత్రాన ప్రతిరోజు ప్రజల మధ్య తిరగాలి. టైం ఇవ్వాలనుకున్నాడు ప్రభుత్వానికి, 1 సంవత్సరం ఇచ్చాడు, రేపు ఎల్లుండో బయటకు వస్తాడు కావచ్చు. ఆయన అసెంబ్లీలో కూర్చోపోయినా, ఎందుకంటే అసెంబ్లీలో గౌరవం ఇస్తలేడు కదా. రేవంత్ రెడ్డి ఆయన రావాలని ప్రతిసారి చెప్తాడు, బట్ రావద్దు అనేది ఆయన మనసులో ఉంది. ఎందుకంటే కేసీఆర్ సభలో కూర్చుంటే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఆయన ముందట వెలవెలబోతుంది. కేసీఆర్ వాగ్దాటి ముందు, కేసీఆర్ నాలెడ్జ్ ముందర రేవంత్ రెడ్డి నిలబడలేడు. కేసీఆర్ చేసిన మంచి పనుల ముందర రేవంత్ రెడ్డి తప్పుడు పనులు నిలబడవు. కాబట్టి ఆయన రావాలంటే రావద్దు అని మాకు వినబడతా ఉంది. ఒకవేళ రావాలనుకున్నాడు గౌరవంగా మాట్లాడతాడు, రావద్దు అనుకున్నాడు అప్రదిష్ట పాలు చేసే విధంగా, బట్టగాల్చి మీదేసే విధంగా బూతులు మాట్లాడతాడు, రోతలు మాట్లాడతాడు. మరి ఆయన జైరాబాద్ బోర్డు పెట్టుకొని ఆయన ఇప్పుడు భువనగిరి దిక్కు పోతాడు రేవంత్ రెడ్డి. రావాలనేదేమో భువనగిరి దిక్కు పోవాలనే సంకల్పం, కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ జైరాబాద్ దిక్కు పోతున్నాయి. బట్ నిజంగానే ముఖ్యమంత్రి రావాలనుకుంటే ఆయన గౌరవించాలి. ఒక్కనాడు ఆయన గౌరవించినట్టు కనబడదు. సభ్య సమాజం ఓర్వలేని, సహించలేని విధంగా ఆయన భాష ఉంటది. నేను మారినా అంటుండు, 2-3 నెలలు చూద్దాం నిజంగానే ఆయన మారిండు, ఆయన నోట్లోకి వెళ్ళి ఇటువంటి రోత మాటలు వస్తలేవు అని అనుకుంటే అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా వస్తారేమో. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే గౌరవం లేని కాడికి కేసీఆర్ రావడం అనేది కరెక్ట్ కాదు. సభకు ఆయన రావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు చూసుకుంటారు. ప్రజల్లో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఆయనకు పోతే ఆ గౌరవం దక్కుతుంది. అంటే సార్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణని తీసుకొచ్చి అంటే స్వప్నాన్ని ముందర పెట్టిన ఒక ఉద్యమకారుడు కేసీఆర్ రెండు దఫాలుగా అధికారంలో ఉన్నాడు. మొన్న స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ తోటి ఉంది, 60 స్థానాలకు పైగా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా 1 ఇయర్ కావస్తుంది. 1 ఇయర్ మొన్న రీసెంట్గా 7వ తారీఖు నాడే, డిసెంబర్ 7 నాడే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ది ఆ గడిచిపోయిన చరిత్ర అని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు నిత్యం కేసీఆర్ బయటకు రాకున్నా కానీ నిత్యం కేసీఆర్ అని జపం ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, సగటు ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకోసం అంటే కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ. కేసీఆర్ వైఫల్యాలు ఉండొచ్చు, బట్ ఆ ఓటమికి అది ఒకటే కారణం అని నేను అనుకోవట్లేదు. చాలా రకాల కారణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరి పాలన ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి రావాలన్నా కూడా ఆయన రావడం ఇష్టం అని నేను అనుకోవడం లేదు. ఆయన రాకుండానే మనం అన్ని చేసుకోవచ్చు, ఆయన వస్తే బాగుండదు, ప్రాబ్లం అయింది అనే ఆలోచన రేవంత్ రెడ్డి మనసులో ఉంటుంది. కానీ బయటికి మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నాడు కాబట్టి రావాలని ఆయన డిమాండ్ చేస్తాడు. బట్ ఏది ఎట్లున్నా కూడా కేసీఆర్ గారు ఆయన తెలంగాణ పట్ల ఆయనకున్న అవగాహన కానీ, ఆయనకున్న పట్టు కానీ, ఈ ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచనలు కానీ అది రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు, బట్ ఒక ప్రభుత్వాన్ని సరైన గాడిలో పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఇంతవరకు ఆయన ఇంకా సంతరించుకోలేదు. రాబోయే రోజుల్లో వస్తాయేమో, ఎందుకంటే ఏనాడు మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అంటే అది ఒక అరుదైన అవకాశం, ఆయనకు మాత్రమే దక్కింది అది. బట్ ఆయన ఆ స్థాయికి ఎదగాలి. ఎదగడానికి ఆయన చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నది. ఆయన ఎన్ని చెప్పినా ఆయనకు ఆదర్శం కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇంపాక్ట్ అనేది, కేసీఆర్ ప్రభావం అనేది రేవంత్ రెడ్డి మీద చాలా బలంగా ఉంది. ఆయన కూడా చెప్పుకున్నాడు చాలాసార్లు. బట్ అటువంటి అప్పుడు గురువుని మించిన శిష్యుడు అయితే అందరం సంతోషిస్తాం, కానీ పదే గురువుని తిట్టడాన్ని ఎవరం సహించాం. కేసీఆర్లో లోపాలు ఉండొచ్చు, కేసీఆర్ను
ప్రజలు చాలా మంది వ్యతిరేకిస్తుండొచ్చు, చాలా మంది ఓటు వేయకపోవచ్చు. కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఎవరు కాదనలేదు. 60,000 కోట్ల ఆదాయాన్ని 2 లక్షల కోట్లు దాటించాడు. ఏ విషయంలో ఆయనను మనం విమర్శించినా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచినందుకు అప్రిషియేట్ చేయాలి. భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చిన కాంచి పరిపాలన చేశారు. బట్ అందరిలో చాలా మందిలో లేని క్వాలిటీస్ కేసీఆర్ లో ఉన్నాయి. వాటి వల్లనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ఎకానమీ చాలా గ్రోత్ ఉంది. భారతదేశంలోనే టాప్ 5 స్టేట్స్లలో తెలంగాణ తీసుకొచ్చి పెట్టాడు అన్ని పారామీటర్స్లలో. అంతకుముందు మనది అధా స్థానం, ఎక్కడో ఉండేది 28, 27, లాస్ట్ 5లో ఉన్నదాన్ని ఫస్ట్ 5లోకి తీసుకొచ్చాడు. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమై అర్థం కానట్టు నటించే వాళ్ళకు, అర్థమైనా కూడా ప్రజలకు అర్థం కానట్టుగా హితోపదేశాలు చేసే వాళ్ళకు వాళ్ళ గురించి మనం జాలిపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైట్ సార్, ఇక ప్రభుత్వ విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. మొన్న పోయిన మంత్కే వాళ్ళు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మేము సంపూర్ణంగా చేశామని చెప్తున్నారు. ఇక మరొక వైపు రైతు భరోసా విషయానికి వస్తే ఖచ్చితంగా మేము రైతు కూలీలను, ప్రధానంగా రైతులను గుర్తించి వారికి డబ్బులు ఇవ్వడం ఒక విషయం అయితే, రైతు కూలీలను గుర్తిస్తాము, వారికి కూడా 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇది సాధ్యమయ్యే పని అంటారు? అసలు అనట్లేదు కదా, మీరు అంటున్నారు, వాళ్ళు అనట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే 48,000 కోట్లు రైతు భరోసాకు, రైతు రుణమాఫీకి ఖర్చు అయితే అని అనుకున్నాము. బట్ 18,000 కోట్లు ఇచ్చాము. ఎందుకంటే ఎగ్గొట్టడానికి రకరకాల పారామీటర్స్ పెట్టారు, ఇవ్వకూడదు అని చెప్పడానికి. మీరు నల్లగా ఉన్నారు, మీకు ఇక్కడ మచ్చ ఉన్నది, మీ ఎంట్రుకలు చిన్నగా ఉన్నాయి, మీరు వైట్ షర్ట్ దొరుకోలేదు, ఇట్లాంటి కారణాలన్నీ పనికి మాలినవి పెట్టి అందరినీ కట్ చేశారు. ఇప్పుడు రైతు భరోసా కూడా అదే కట్ చేస్తారు. కట్ చేసి 1,40,00,000 ఎకరాల భూమి ఉన్న ఈ పరిస్థితి ఉంటే ఏం 30-40 లక్షల ఎకరాలకు రైతు బంధిస్తారు. అన్ని అడ్డమైన సాకులు చెప్పి అందరినీ కట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే 3/4 పాపులేషన్ కి ఇవి అందవు. రెండవది కూలీలకు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు తప్ప కూలీలకు, కౌలుదారులకు వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు కూలీలకు. కౌలుదారులకు మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతులతో సమానంగా 15,000 రూపాయలు సంవత్సరానికి కౌలుదారులకు కూడా ఇస్తామన్నారు. అది ఇప్పుడు చెప్పడం లేదు. కూలీలకు ఇచ్చేది సంవత్సరానికి 12,000, రైతులకు ఇచ్చేదేమో ఎకరానికి 12,000. అదేమో వాళ్ళకు మొత్తం 12,000 ఓవరాల్. ఇక్కడ రైతులకు ఏంటంటే ఎకరానికి 12,000, కౌలుదారులకు మాత్రం ఇస్తామని చెప్పడం లేదు, ఇస్తామని ఎలక్షన్లోనే చెప్పారు. ఈ క్లారిటీ ఉండాలి. రెండవది, రైతు బంధుకు కేసీఆర్ 5,000 చొప్పున ఎకరానికి ఒక పసలకి ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన అమౌంట్ లో ఒక 1/10 కూడా వీళ్ళు ఇస్తారో లేదో నాకైతే నమ్మకం లేదు. 2 ఎకరాలకు పరిమితం పెడతారా, 5 ఎకరాలకు పెడతారా, భర్తకి ఇస్తే భార్యకి ఇవ్వమంటారా, లేకుంటే ఏ పంటలకు ఇస్తామంటారు, ఏ పంటలకు ఇవ్వమంటారు, అప్లికేషన్ పెట్టుకోమంటారు, పెట్టనులకు ఇస్తారో లేదో, తర్వాత అక్కడ భూమి మీద పంట ఉన్నట్టుగా సర్టిఫై చేయాలన్నట, సర్టిఫై చేస్తాడు ఎవడు, వాడు వట్టిగా చేస్తాడా, వానికో సగం 5,000 ఇవ్వాల్సి వస్తుందా రైతులు. ఇవన్నీ ఏమైతే నాకైతే వాళ్ళు వాగ్దానాలు, హామీలు అమలు చేసే ఆలోచన ఉన్నట్టు కూడా నేను అనుకోవట్లేదు. ఆలోచన ఉంటే, దానికి సంకల్పం ఉంటే ఎక్కడి నిధులు తెచ్చిస్తారు. కానీ ఎట్లా ఎగ్గొట్టాలి, ఎట్లా మాట తప్పాలి, ఈ వైపుగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయి. తప్ప అనేది కాదు, తప్పు ప్రజలది. ఎందుకంటే పోలింగ్ జరగక ముందే, నామినేషన్లు కాకముందే, ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమెరికాలో ఒక సభలో మేము హామీలు ఇస్తూనే ఉంటాం, మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి రావడానికి తోడ్పడ్డ వాళ్ళు ఈ ప్రజలు. ఒకవేళ రేవంత్ రెడ్డి మోసం చేస్తే నేను ఆయన తప్పుపట్టా. ఎందుకంటే ఆయన నైజం అది, చెప్పి చేస్తున్నాడు. ఓటేసే ముందే చెప్పిండు, మేము మోసం చేస్తూనే ఉంటాం, ప్రజలు మోసపోతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఎందుకు తప్పట్టాలా? ఆయన ఏమన్నా దాచిండా? ఓపెన్గా చెప్పిండు కదా. ఈ ప్రజలకు ఉండాలి కదా అది. హామీలు ఎగ్గొడతానని మొదలే చెప్తున్నాడు. మరి మంచిగా వస్తున్న కేసీఆర్ పాలనలో ఆ డబ్బులను మనం ఎంజాయ్ చేశాము. ఆయన ఏదో 3,000 ఎక్కువ ఇస్తానంటే, హామీలు మోసం చేస్తానని చెప్తూ 3,000 ఎక్కువ ఇస్తానన్న వ్యక్తిని ఎందుకు నమ్మారు, ఎట్లా నమ్మారు? వాళ్ళకే వదిలేద్దాం ప్రజలకు. ఇప్పుడన్నా కనీసం ఒక దెబ్బ తిన్న తర్వాత అన్న సోయి వస్తుందేమో ఆలోచిద్దాం. సార్, ఇక
పార్టీలో కూడా కవిత చాలా యాక్టివ్ కనబడుతుంది. మొన్న బీసీ ఇందిరా పార్క్ దగ్గర బీసీలకు 42% ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించాలనేది పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొస్తుంది. మొన్న ఇంద్రవెల్లి కూడా వెళ్ళి అక్కడ జిల్లా జిల్లా తిరుగుతూ ఉంది. ఒకవైపు కేటీఆర్ కూడా యాక్టివ్గా ఉన్నాడు ఉన్నట్టుండి, కానీ హరీష్ రావు కొంచెం వెనుకంజ వేస్తున్నాడు అనేది కూడా కొంత పార్టీలో కొంత చర్చకు వస్తుంది. నిజమేనా ఆ పరిస్థితి ఉందా? అట్లా ఎక్కడ లేదు కదా. హరీష్ రావు గారు రోజు కనబడుతూనే ఉన్నాడు, రోజుకో ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నాడు, ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ పోతూనే ఉన్నాడు. అందరూ యాక్టివ్ గానే ఉన్నారు ఆ పార్టీలో. కేసీఆర్ గారు ఒక్కరు బయటకు రానంత మాత్రాన పార్టీ నిద్రపోతలేదు కదా. పార్టీలో అందరూ యాక్టివ్ గానే ఉన్నారు. జిల్లాలలో మాజీ మంత్రులు కానీ జిల్లా నాయకులు కూడా వాళ్ళు ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు అప్పుడప్పుడు. అట్లేం లేదు, పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. అంటే జనరల్ గా ఈ గతంతో కంపేర్ చేసినప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నట్టు మనకు కనబడదు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఇంత యాక్టివ్ గా లేదు. కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఇటువంటి నాయకత్వం కూడా మనకు కనబడదు. రేవంత్ రెడ్డి వచ్చినాక కొంత కాంగ్రెస్ లో ఈ విమర్శలు ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి, కానీ ఆయన రాకముందు జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ స్థాయిలో చేసిన వాళ్ళైతే మనకు కనబడదు. అంతకంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం యాక్టివ్ గా ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైం లాస్ట్ 57 years ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 10 ఏళ్ల తెలంగాణలో కానీ ఇప్పుడే మొదటిసారని నేను అనుకుంటున్నాను. ఇంత యాక్టివ్గా అపోజిషన్ ఉన్నట్టుగా మనకి ఎన్నడూ కనబడదు. కేసీఆర్ అయితే అపోజిషన్ ను కంప్లీట్ సావుదెబ్బతీసిండు. ఆ టైంలో ఎవరు పెద్ద యాక్టివ్గా లేరు. రేవంత్ రెడ్డికి ఎందుకు ఆ గౌరవం దక్కింది అని అంటే ఆయన ఒక్కడే ఆ గొంతెత్తి కేసీఆర్ మీద విమర్శలు చేయడం కానీ, బండి సంజయ్ లాంటి వాడు కానీ వాళ్ళిద్దరూ ఆ వాయిస్ వినిపించారు. అందుకే ప్రజలకు ఏంటంటే అపోజిషన్ వాయిస్ అనేది ప్రజలు ఇష్టపడతారు. వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ చేసే వాళ్ళను నమ్ముకుంటారు. వాళ్ళు దొంగలైనా వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళను గౌరవించి కిరీటాలు పెడతారు. ఎందుకంటే కనీసం ఒక్కడన్నా మాట్లాడుతున్నాడు మన పక్షాన. కాబట్టి అందుకే ఆ గౌరవం రేవంత్ రెడ్డి దక్కింది. అంటే గతంలో మీరు అన్నట్టుగానే ప్రతిపక్షం బలంగా లేదు అన్నారు, కానీ ఉన్న 4-5 ఎమ్మెల్యేలు అయినా కూడా చాలా యాక్టివ్ గా అసెంబ్లీలో మాట్లాడే వీళ్ళు అసెంబ్లీలో కాదు కదా, ఫీల్డ్ మీద ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ హైడ్రా ఇది చేసినా ఈటెల రాజేందర్ పోతాడు, ఎక్కడ హైడ్రా ఇది చేసినా కేటీఆర్ ఉన్న హరీష్ రావు గారు పోతున్నారు. ఇది లేకుండా ఈ పద్ధతి గతంలో. అంటే ఇప్పుడు కూడా అంటే గతంలో మంత్రుల మధ్యలో అంటే మంత్రులు పూర్తిగా స్వేచ్ఛగా పనిచేయలేరు అనేది కూడా కొంత విమర్శ ఉంది. అంటే ఇప్పుడున్న మంత్రులు మాత్రం ఈ 1 year లో స్వేచ్ఛగా ఎవరి సిచ్యువేషన్ లో వాళ్ళు వర్క్ చేస్తున్న సందర్భం కనబడుతుంది. అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఊరికే స్వేచ్ఛ చేయడం వేరు, స్వేచ్ఛ ఇచ్చి డబ్బులు ఇవ్వడం వేరు. కేసీఆర్ స్వేచ్ఛ ఇవ్వలేదు, ఈయన స్వేచ్ఛ ఇచ్చి డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి బయటికి చెప్పుకోవడానికి వైట్ కాలర్స్ ఎగరేసి మాకు స్వేచ్ఛ ఉన్నదని చెప్పుకుంటారు. ఏదైనా పనికి పోయి చేయమంటే మా దగ్గర డబ్బులు లేవని అంటారు. మీరు ఇవ్వండి బట్టి విక్రమార్క గారికి ఎన్ని బిల్లులు పాస్ చేస్తాడో నేను చూస్తా. అట్లీస్ట్ ఒక 10-15 లక్షలు ఉన్న బిల్ అన్న క్లియర్ చేయమని పోయి రిక్వెస్ట్ చేయండి, చేస్తాడా? ఎందుకంటే పైనుంచి ఒత్తిడి ఉంది, నువ్వేం చేయొద్దు నేను చెప్పేదాకా. మరి అటువంటిప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన బాధ్యత ఏముంటుంది? స్వేచ్ఛ ఎప్పుడు ఇస్తుంది అంటే తన పనులు తను స్వేచ్ఛగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. ఆ స్వేచ్ఛ ఎవరికి లేదు, ఇరిగేషన్కు లేదు, ఫైనాన్స్కు లేదు, R&Bకి లేదు, అగ్రికల్చర్కు లేదు, ఎవరికి లేదు ఆ స్వేచ్ఛ. ఓకే సార్, ఇంకొకటి సమగ్ర కులగణన కూడా జరిగింది మన తెలంగాణలో. ఆ డేటాకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి ఆ డేటా వల్ల ఏమైనా లాభం జరుగుతుంటారా? ఇది ఐవాస్, అది ఏంటంటే లోపపు ఇష్టం. ఎందుకంటే ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు, వాళ్ళు ఏం రాసుకున్నారో మనకు తెలియదు, ఏం అడిగినలో మనకు తెలియదు. ఆ లిస్ట్ లో ఉన్న చాలా క్వశ్చన్స్ నేను చూశాను. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అసలు ఏది చెప్తే అది రాసుకున్నారు. మీ కులం ఏంటంటే ఆ కులం ఏది ఉంటే అది రాసుకున్నారు. ఇవన్నీ నాకు తెలిసి అది సమగ్ర సర్వే అని అనడానికి కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చుండి కొంత సఫిషియెంట్ టైం తీసుకొని ఉన్నా కూడా బాగుండేది. బట్ అది జరగలేదు. అనాలిసిస్ జరుగుతూ ఉంది. అనాలిసిస్ రిపోర్ట్ బయటకు వస్తే కానీ మనం దాని మీద మాట్లాడలేము. బట్ జరిగిన పద్ధతి అయితే సాటిస్ఫాక్షన్గా లేదు. సార్, ఇప్పుడు కేటీఆర్ విషయానికి వద్దాము. కేటీఆర్కి సంబంధించి ఒకవేళ అరెస్ట్ అయితే బీజేపీకి సంబంధించి స్టాండ్ ఎట్లా ఉండబోతుంది అంటే మీ అంచనా ఏంటి అసలు? వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణ వచ్చింది, ఆయన అరెస్ట్ అవుతాడు. అది టీఆర్ఎస్ కు సంబంధం, అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధం. కొంత అడ్వాంటేజ్ అయితే బీజేపీకి అవుతుంది కదా. బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంటుంది? వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఇక్కడ వాళ్ళకేం బేస్ దొరకదు. వాళ్ళు బీసీలను ముఖ్యమంత్రి చేస్తామన్నా అసెంబ్లీలో వాళ్ళకి సీట్లు ఏం రాలేదు, ఒక 8 సీట్లు తప్ప వాళ్ళు ఆశించిన విధంగా రాలేదు. రెండవది ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ముఖ్యమంత్రికి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు కూడా గట్టిగా నోరు తెరిచి మాట్లాడతలేరు. ఒక ఈటెల రాజేందర్ తప్ప
హైడ్రాన్ వ్యతిరేకించిన బీజేపీ లీడరే లేడు. ప్రెస్ లో మీడియా ముందు మాట్లాడితే ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. నిజంగానే ఫీల్డ్ మీద వాళ్ళకి సపోర్ట్ గా నిలబడితే పట్టించుకుంటారు. ఎంతమంది పట్టించుకున్నారు, ఎంతమంది ఫీల్డ్ మీద వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు. మీడియాలో మాట్లాడతారు, రఘునందన్ మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు, కానీ ఈటెల రాజేందర్ లాగా ఫీల్డ్ మీద పోయిన వాళ్ళు ఎవరు? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఓకే, అసెంబ్లీలో 8 స్థానాలు వచ్చినాయి, కానీ వెంటనే ఇప్పుడు పార్లమెంట్ అనేది మన రాష్ట్రంతో సంబంధం లేకుండా నేషనల్ లెవెల్లో ఎవరు చక్రం తిప్పగలుగుతారు అనే దాని మీద జరిగిన ఎన్నికలు అవి. తెలంగాణ సమాన గౌరవం ఇచ్చింది ప్రతిపక్షానికి, అధికార పక్షానికి. ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన పార్టీ కేంద్రంలో లేదు కాబట్టి ఆయనని ఇగ్నోర్ చేసి ఆ పార్టీలో ఉన్న 20% మంది ఓటర్స్ ఆల్మోస్ట్ 24% టిల్ట్ అయింది. వాళ్ళంతా ఒక్క ఎలక్షన్ కోసం వేశారు తప్ప బీఆర్ఎస్ బలహీనమైందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అంటే ఒకవేళ బీజేపీ పుంజుకునే అవకాశాలు లేవు ఇక్కడ తెలంగాణలో, లేవు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా లేవు. ఇప్పటికైనా ఎప్పటికైనా గ్రామ పోటీ అనేది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే. అంటే గ్రామాలలో హిందుత్వ ఎజెండాగా ముందుకెళ్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. అంటే చాప కింద నీరులాగా అంటే బీజేపీ ముందుకు తీసుకెళ్తున్న నినాదాలు మనం చూస్తా ఉన్నాం. మొన్న ఇన్సిడెంట్ చూసాం, మొన్న ప్రిన్సిపాల్ ని పూర్తిగా కాలు మొక్కించడం ఒక స్టూడెంట్ది, అదేవిధంగా మొన్న ఈ ఇష్యూకి సంబంధించి వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి సందర్భంలో బీజేపీ నిజంగా ఉత్తర తెలంగాణలో బలంగా పుంజుకుంటున్న సందర్భం కనబడతాం. ఏమో కొంచెం ఒక పర్సెంటేజ్ పెరుగుతుందేమో కానీ సీట్లు గెలవగలిగే స్థాయికి రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడైతే ఆ స్థాయి రాలేదు ఇంకా. మహా అంటే వాళ్ళు ఒక 15 స్థానాలలో గట్టి పోటీ ఇవ్వగలుగుతారు ముండిచ్చినట్టుగా. ఈ 4 ఏళ్లలో ఏమన్నా పుంజుకుంటే ఇంకో 15-20 స్థానాలకు ఎక్స్పాండ్ అవుతుండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న కాడ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 40 స్థానాల్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ 40 స్థానాల్లో హిందువులను పోలరైజ్ చేయడానికి వాళ్ళ టాక్టిక్స్ పనిచేస్తాయి. ఆ హిందుత్వాన్ని పక్కకు పెడితే ఆ పార్టీ ఎదుగుతుంది, కానీ వాళ్ళు పక్కకు పెట్టారు. అంటే మొన్న అమిత్ షా కూడా అంబేద్కర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అనే జపం ఎందుకు చేస్తారు, దేవుని నామస్మరణం చేస్తేనైనా పుణ్యం వస్తుంది అనేది కొన్ని వ్యాఖ్యలు. ఇది పర్ఫెక్ట్ గా అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ నుంచి అన్న వ్యాఖ్యలుగా చూడొచ్చా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా చూడొచ్చా? ఆయనకి ఏం ఐడియాలజీ, అమిత్ షాకి ఏం ఐడియాలజీ? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉందా? అమిత్ షాకి లేదు. అమిత్ షా బ్యాక్గ్రౌండ్ ఏంది, అమిత్ షా ఎట్లా ఎదిగిండు, అమిత్ షా జైలుకి ఎందుకు పోయాడు, అమిత్ షా నేర చరిత్ర ఏంది, అమిత్ షా మోడీ రిలేషన్ ఏంది, మధ్యలో అదానికి ఉన్న సంబంధం ఏంది? అమిత్ షా లాంటి అంబేద్కర్ ఎన్నడ అర్థం కావాలి. ఈ దేశం ఇంత దౌర్భాగ్యంగా ఉండదు. అమిత్ షా కూడా అంబేద్కర్ అర్థమైతే అమిత్ షా తనకున్న ఇతర లక్షణాల వల్ల కావచ్చు, ఇతర క్రెడిట్స్ వల్ల కావచ్చు, ఆయన దేశానికి హోమ్ మినిస్టర్ అయితే కావచ్చు, కానీ దేశానికి హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన ఒక 10వ తరగతి చదివే పిల్లవానికి అంబేద్కర్ అర్థమైనట్టు, ఒక దళిత వాడల్లో పెరిగే విద్యార్థికి అంబేద్కర్ అర్థమైనట్టుగా అమిత్ షాకి ఎందుకు అర్థమవుతాడు? ఏం చదివిండు అమిత్ షా అంబేద్కర్ గురించి? అంబేద్కర్ లాగా టన్స్ ఆఫ్ పేజెస్ లిటరేచర్ ఇంకెవరు క్రియేట్ చేయలే. ఏది కావాలంటే అది అంబేద్కర్ రచనలో దొరుకుతుంది. వాల్యూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాల్యూమ్స్. ఒకటన్నా చదివి ఉంటాడా? ఆయనకు ఆ చదివే తీరిక టైము దొరుకుతుందా? అవసరం ఉంటుందా ఆయనకు? ఆయన దళిత పక్షపాత? అమిత్ షా లాంటి వాళ్ళకు అంబేద్కర్ అర్థమైతే ఈ దేశం ఎప్పుడో మారేది. సార్, ఇంతకుముందే మనం నేను వచ్చేటప్పుడు ఒక బ్రేకింగ్ చూశాను. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి, కర్రలతోటి కొట్టుకుంటున్నారు. ఇంకా ప్రియాంక గాంధీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారనేది కూడా సెంట్రల్ మినిస్టర్ ఒక అతను, అంటే ఎంపీ, బీజేపీ ఎంపీ, ఢిల్లీ వీధులను ప్రియాంక గాంధీ యొక్క బుగ్గలతో పోల్స్తూ అట్లా చేస్తాము అనేది కూడా ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళు నిరసన చెప్తే కర్రలతో దాడులు చేస్తున్న సందర్భం ఎట్లా చూస్తారు సార్? అంటే వాళ్ళిద్దరికి వదిలేద్దాం, మనకి ఎందుకు టైం వేస్ట్ రాజకీయాలు. ఇప్పుడు 3rd క్లాస్ రాజకీయాలు ఇవి, ఏం పని ఉండదు. మీడియా కోసం సెన్సేషన్ చేయడానికి ఇటువంటి అన్ని పుట్టిస్తూ ఉంటారు. కొన్ని తప్పులు వాళ్ళు చేస్తుంటారు కావాలని, దాన్ని వీళ్ళు పట్టబయలు చేస్తుంటారు. అంతా పెద్ద ఉపయోగపడే అంశం కాదు. దాని మీద నేను ఎందుకు మాట్లాడాను? 3rd క్లాస్ రాజకీయం అని చెప్పగలుగుతాను. ఎట్లా ఉండబోతుంది సార్ ఒకవేళ ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎం కంటిన్యూ అవుతున్న సందర్భం, 5 సంవత్సరాలు ఉండడు అని బీఆర్ఎస్ మొట్టమొదటిగా చెప్పిన సందర్భాల్లో ఇటు కాంగ్రెస్ లో కూడా కొంతమంది నాయకులు 5 సంవత్సరాల వరకు అసలు సీఎం ను మార్చే ఆలోచన ఉంటుంది అనేది కూడా కొంతమంది. అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తమ్మవాడు అని ఇంకా అనుకోవడం లేదు. వాళ్ళ లోపల ఎప్పుడైతే ఒక అభద్రతా భావం ఉంటుందో రేవంత్ రెడ్డి కూడా
దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగానే ఉంటుంది అది. ఉమ్, ఆ రేవంత్ రెడ్డి వాళ్ళ లోపల అభద్రతా భావాన్ని పోగొట్టగలిగితే, పరిపాలన సవ్యంగా చేయగలిగితే, ఉమ్, హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయగలిగితే ఉమ్, అప్పుడేమన్నా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఉమ్, బట్ ఇప్పుడైతే రేవంత్ రెడ్డిని పూర్తిగా మనవాడు అని వాళ్ళు ఎవరు అనుకోవడం లేదు నాకు తెలిసి. ఉమ్, లోపల వాళ్ళు అట్లా అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. ఉమ్, ఒకవేళ అభద్రతా భావంలో ఆ పార్టీ నాయకులు, అగ్రనాయకులు ఉన్నంత కాలం అది ఎప్పుడైనా ఆయన దించే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి చాలా తెలివైనవాడు, పట్టుదల ఉన్నవాడు. ఆయన పార్టీ ముఖ్యం కాదు, రాహుల్ గాంధీ ముఖ్యం కాదు, ఏది కాదు. తన ముఖ్యమంత్రి స్థానమే ముఖ్యం. ఉమ్, అవసరమైతే ఆయన రేపు వాళ్ళు దించేస్తే బీజేపీ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఉమ్, కావలసినంత అవకాశాలు ఆయనకు ఉన్నాయి, కావలసిన అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఉమ్. చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ ఉన్న రోజులు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి గండం వస్తుందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ ఒకవేళ మార్చాలనుకుంటే ముఖ్యమంత్రిగా పార్టీ మారుతాడే తప్ప ముఖ్యమంత్రి పదవి వదులుకుంటాడని నేను అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. నేను మీ ప్రశాంత్.